నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కోటగిరి మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బోధన్ రుద్రూరుకు వెళ్లే 1 కిలోమీటర్ రహదారి వరకు, అదేవిధంగా పోతంగల్ వెళ్లే సగం కిలోమీటర్ రహదారి వరకు విద్యుత్ బల్బులు, సెంట్రల్ లైట్లు వెలగకపోవడంతో ప్రాంగణం మొత్తం అంధకారంలో ఉందని, దీంతో ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత కొద్ది రోజుల నుంచి ఇదే విధంగా అంధకారంలో ఉంటున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు వీటిపై దృష్టి పెట్టడం లేదని, వెలుగును ప్రసాదించలేకపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా బీసీ హాస్టల్ విద్యార్థులు వెళ్తారు, అదేవిధంగా ఎస్సీ హాస్టల్ విద్యార్థులు వెళ్తారు. ఇట్లా వెలగకపోవడం వల్ల ప్రయాణ ప్రాంగణదారులు కానీ ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఏళ్ల నుంచి, అనేక నెలల నుంచి లైట్లు వెలగకపోవడంతో, వీధి లైట్లు కానీ సెంట్రల్ లైట్లు కానీ వెలగకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రత్యేక అధికారులు కానీ పాలకులు కానీ ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంధకారంలో ఉన్న ఈ చౌరస్తా ప్రాంగణాన్ని వెలుగు రూపం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం. మరి ఈరోజు ఈ సమయం శనివారం సమయం చూడండి. ఈ రాత్రిపూట బస్టాండ్ చౌరస్తా ప్రాంగణం నుంచి అటువైపు అంటే రుద్రూరు వైపు 1 కిలోమీటరు, ఇటు కొత్తగల్ వైపు 1.5 కిలోమీటర్ వైపు విద్యుత్ స్తంభాలు వెలగడం లేదు. ఈ స్కూల్ ప్రాంగణం మొత్తం, దీని నుంచి విద్యార్థుల వసతి గృహాలకు వెళ్లే రహదారులు అంధకారంలో ఉన్నాయి, విద్యుత్ స్తంభాలు ఉన్న లైట్లు లేవు. ఈ విధమైన అంధకారంలో విద్యార్థులు ఏ విధంగా వెళ్తారు? మరి ఎందుకు ఈ అధికార యంత్రాంగం గాని, పాలకులు గాని ఈ విద్యుత్ బల్బులు పెట్టి ఈ రహదారిలో వెలుగు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇలాగైతే విద్యార్థుల భవితవ్యం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ విద్యుత్ బల్బులు వెలిగేలా చేసి జిల్లా పరిషత్ ప్రాంగణం నుంచి వసతి గృహాలకు వెళ్లే రహదారికి వెలుగును ప్రసాదించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.